గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రేవంత్ రెడ్డి గారు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించాడో వరంగల్ డిక్లరేషన్ లో అన్ని పంటలకు బోనస్ ఇస్తానని క్వింటాల్కి 500 రూపాయలు కొనుగోలు చేస్తానని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్న హామీ ఇచ్చాడు. గత సంవత్సరం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇచ్చి మిగతా ధాన్యాన్ని కానీ మిగతా అన్ని పంట ఎకరాలు పెట్టాడు. అందులో కూడా 50% సన్న ధాన్యాలకు బోనస్ రాలేదు ఈ నేటికి. ఈరోజు కొత్త పద్ధతులు తీసుకొచ్చాడు, నూతన ఒరవడి తీసుకొచ్చాడు. కొన్ని వెరైటీలకు మాత్రమే, సన్న వెరైటీలకు మాత్రమే ఇస్తాం 500 బోనస్ అని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందనేది మేము గుర్తు చేస్తా ఉన్నాం. నీ మాట ప్రకారంగా, నీ హామీ ప్రకారంగా, వరంగల్ డిక్లరేషన్ ప్రకారంగా అన్ని పంటలకు అన్నావు, సన్న ధాన్యాలను ఇలా సన్న ధాన్యాలను ఏపీసీలు పెడుతున్నావు. ఇది అన్యాయం అని చెప్పేసి గుర్తు చేస్తూ, రెండవ వైపు మొక్కజొన్నలు ఇవాళ దాదాపుగా 20 రోజులు అవుతా ఉంది. రోడ్ల పైన ఆరబెట్టుకుంటా ఉన్నారు, ఎండుతున్నాయి, తడుస్తున్నాయి, దాదాపుగా మొలకలు ఎత్తుతున్నాయి. కొనే నాకులు లేడు. ప్రైవేటు వాళ్ళు, లైసెన్స్ లేని వ్యాపారులు, దళారులు 1600 1400 కొనుగోలు చేస్తా ఉన్నారు. అయ్యా, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్న హామీ ఇచ్చి గతంలో కూడా కేసీఆర్ ఎగ్గొడితే కామారెడ్డి రైతుల దెబ్బకు దిగొచ్చి కొనుగోలు చేశారు. ఇవాళ మీరు కూడా ఆలస్యం చేసి స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేస్తారంటే అది రైతులకు ఉపయోగపడదు. వెంటనే కొనుగోలు చేస్తే రైతులకు ఉపయోగపడుతుంది. అది దళారీ వ్యాపారులకు ఉపయోగపడే విధంగా మీరు చర్యలు తీసుకుంటే సమంజసమైనది కాదు. ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 150,000 ఎకరాల మొక్కజొన్న రైతాంగం విలువలో కొట్టుకుంటుంది. పెట్టుబడి రావట్లేదు. అందుకనే యుద్ధ ప్రాతిపదిక పైన వెంటనే మీరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని కొనుగోలు చేయాలి. అట్లాగే ధాన్యం కూడా ఈరోజు ముందస్తుగా ఏర్పాట్లు చేసి బోనస్ అన్ని రకాల ధాన్యానికి ఇవ్వాలని చెప్పేసి గత 50% ఏదైతే ధాన్యానికి బోనస్ ఎక్కొట్టావో అది కూడా ఇవ్వాలని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది. మేమైతే చెప్తా ఉన్నాం, రైతాంగ వ్యతిరేకంగా నిలబడొద్దని వెంటనే మీరు యుద్ధ ప్రాతిపదిక పైన అన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పింది. ప్రధానంగా అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. అదేవిధంగా 2 లక్షల రూపాయల అప్పులు మాఫీ చేస్తామన్నారు. రైతు భరోసాను ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా పూర్తి స్థాయిలో పడ్డది లేదు. 2 లక్షల రూపాయల లోను మాఫీ అయింది లేదు. అదేవిధంగా ఏ పంటకు బోనస్ ఇచ్చింది లేదు. కొద్ది మందికి మాత్రమే ఇచ్చేసి మేము ఇచ్చినామని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా దీని ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద పడుతుందని చెప్పి ఇప్పటికైనా వెంటనే మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా వీటన్నిటినీ అమలు చేయాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము హెచ్చరిస్తున్నాం. లేకపోతే వచ్చే ఎన్నికల్లో మీరు తీవ్రంగా నష్టపోతారని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.